హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటలు. ఈరోజు వీడియోలో పులావ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు క్విక్ అండ్ టేస్టీగా ఉండే టమాటో పుదీనా పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. క్విక్గా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందైతే ఈ పులావ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 7 లేదా 8 వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న టమాటోల్ని కొంచెం పుదీనాని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మనం టమాటాలు వేయించుకునే కన్నా ఇలా లైట్గా తొక్క చెదిరేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీకి కావాల్సిన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనకి ఆయిల్ అనేది పైకి తేలి ఇందులో వాటర్ మొత్తం ఎగిరే అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపటికి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి. ఇలా బుడగల్లా వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టండి. సో ఇలా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి ఆయిల్ అనేది పూర్తిగా పైకి తేలుతుంది. ఈ టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఒక 5గురికి సరిపడేలా చేస్తున్నాను కాబట్టి పెద్ద బాండీని అనేది పెట్టుకున్నాను. మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా బాండీని పెట్టుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇలా డైరెక్ట్గా రైస్ని వేసుకుంటే రైస్ అనేది పొడుగ్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. సో వాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కిందన అడుగు మాడకుండా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ టైంలోనే మీ దగ్గర ఉంటే నిమ్మరసం కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం సేపటికి మనకి ఇది ఈ విధంగా పైకి పొంగ అనేది వస్తుంది. ఇలా వచ్చిందంటే చాలు, మీరు సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి. కొంచెం సేపటికి ఇలా బాగా పొడి పొడిలాడుతూ బాగా కుక్ అవుతుందండి. మంచి మాయిశ్చర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్న ఫ్లేవర్ అయితే రాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పులావ్ని మనం నిన్న పెట్టిన రైస్తో కనుక సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.